సిటీ న్యూస్కు స్వాగతం. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సనాతన సారథి 68 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరంలో శ్రీ సనాతన సారథి 68 సంవత్సరాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ 1958 ఫిబ్రవరి 16న మహాశివరాత్రి పర్వదినం సనాతన సారథి మాసపత్రికను ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయిబాబా ప్రారంభించారని, అప్పటినుంచి ఇప్పటి వరకు లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ప్రకటనలు లేకుండా సమాజానికి విలువలు కలిగిన స్వామి దివ్య సందేశాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. జిల్లా ఆధ్యాత్మిక సహసమన్వయకర్త తుర్లపాటి గిరీష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సనాతన సారథి చదివి ఆనందాన్ని అనుభవించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమన్వయకర్త బొడ్డపాటి శైలజ, ఆధ్యాత్మిక సమన్వయకర్త వై సాయిబాబు, కాళికాదేవి పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తన భక్తులకి డైరెక్ట్గా అనుగ్రహాన్ని అందించే నిమిత్తం ఆనాడు 1958 ఫిబ్రవరి నెల 16వ తారీఖు నాడు స్వామి ఒక రకంగా చెప్పంటే మానస పుత్రిక సనాతన సారథి. ఈ సనాతన సారథి స్వామికి భక్తులకి మధ్య వారధిగా పనిచేస్తూ ఉంటుంది. 58కి ముందు స్వామి భక్తులకి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ప్రత్యక్షంగా లెటర్స్ రాసేవారు. అయితే 58 సమయానికి భక్తుల సంఖ్య లక్షలు దాటిపోయింది. ఆ రోజుల్లోనే 58లో ఇన్ని లక్షల మందికి స్వామి లెటర్స్ రాయడం, మళ్ళా వారి నుంచి రిప్లై రావడం, ఇవన్నీ కూడా బహుశా కష్టసాధ్యమైనది అనుకుని ఉంటారు. ప్రతి భక్తుడిని టచ్ చేయాలని అనుకొని ఈ సనాతన సారథిని ఆనాడు ప్రారంభించారు. దీనికి మొట్టమొదట ఎడిటర్గా శ్రీ ఎన్ కస్తూరి గారు దీనికి వ్యవహరించారు. అయితే ఈ సనాతన సారథి ద్వారా భక్తులందరికీ తెలియని ఎన్నో విషయాల్ని, గ్రంథాలన్నింటినీ కూడా సుమారుగా ఈ 12-13 వాహినుల రూపంలో ధారావాహికంగా ప్రతి నెల కూడా భక్తులకి ఆ యొక్క వాహినుల రూపంలో తన యొక్క సందేశాన్ని అందించారు. అందులో మనందరికీ ముఖ్యమైనది రామకథ రసవాహిని, భాగవత వాహిని, భారత వాహిని, గీతావాహిని. ఇలా సనాతన సారథి అంటే మనకి స్వామికి ఉన్న వారధి లాంటిది. స్వామి ఎన్నో చిన్న చిన్న మాటలతో ఎన్నో మంచి మంచి పద్యాల రూపంలో కూడా మనందరి కూడా హితబోధ చేస్తూ వస్తున్నారు. దాని ప్రతిరూపమే ఈ సనాతన సారథి. దీన్ని ప్రతి ఒక్క వ్యక్తి చదవాలి. భగవద్గీత చదివితే ఏ విధంగా మనకి జ్ఞానం వస్తుందో, సనాతన సారథి కూడా రెగ్యులర్గా కనుక మనం చదివితే స్వామి యొక్క ఆశయాలు, స్వామి యొక్క ఏమి చెప్పదలుచుకున్నారు, ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మన నిత్య జీవితంలో ఇవి చదవటమే కాదు, వీటిని పాటించడం కూడా జరుగుతుంటే మానవాళి శ్రేయస్సుగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సనాతన సారథిలో చేర్పిద్దాం, మనందరం కూడా చదువుదాం. సనాతన సారథి మన ఇంటికి వచ్చింది అంటేనే స్వామి వచ్చినట్టేనండి. అదేదో బుక్ అనుకోకూడదు. మనం చక్కగా అందులో ఉన్న అన్ని అంశాలు మనం చదివితే పుట్టపర్తిలో ఏం జరుగుతుంది, మన జీవితంలో ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవచ్చు, ఎలాంటి సమస్యలనైనా మనం ధైర్యంగా పరిష్కరించుకునే శక్తిని స్వామి ఇస్తారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు దుర్వినియోగపరచుకోకండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళు స్వామి బుక్కుని ఇంటికి వచ్చేలాగా, అంటే స్వామి ఇంటికి వచ్చేలాగా చేసుకోవాలని కోరుతున్నాను. లలిత్ కృష్ణ పవన్ అనే విద్యార్థి అండర్ 14 స్టేట్ క్రికెట్ టీంకు ఎంపికయ్యాడు. మచిలీపట్నం నుండి లలిత్ కృష్ణ పవన్ అనే విద్యార్థి అండర్ 14 స్టేట్ క్రికెట్ టీంకు ఎంపికయ్యాడు. మొదట జరిగిన సెలక్షన్స్లో దక్కని స్థానం లలిత్ను ఆలస్యంగా వరించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన అండర్ 14 టాలెంట్ హంట్లో వీరవిహారం చేసి సెలెక్టర్ దృష్టిని లలిత్ అమితంగా ఆకర్షించాడు. నిత్యం మచిలీపట్నంలో ప్రముఖ కోచ్ గుబ్బాల సుధాకర్ పర్యవేక్షణలో కఠోర సాధన చేసే లలిత్ ప్రముఖ మాజీ క్రికెట్ ఆటగాడు ప్రసాద్ సూచనల మేరకు తన టెక్నిక్లను సరిచేసుకుంటూ నేడు సాకారం చేసుకున్నాడు. ఈ సందర్భంగా కోచ్ సుధాకర్ మాట్లాడుతూ లలిత్ 2 ఏళ్లుగా కష్టపడి ప్రాక్టీస్ చేశాడని, అరకులో స్టేట్ స్థాయికి ఎంపికైన లలిత్ను ప్రభుత్వం గుర్తించి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తే లలిత్ లాంటి ఆటగాళ్లు అనేక మంది వెలుగులోకి వస్తారని అన్నారు. మాజీ కోచ్ ప్రసాద్ మాట్లాడుతూ తాజాగా లలిత్ వెలుగులోకి వచ్చాడని, లలిత్ లాంటి టాలెంట్ ఉన్న విద్యార్థులకు మచిలీపట్నం వేదికగా ఉందని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సౌకర్యాలు కల్పించి టర్ఫ్ వికెట్ ఉన్న గ్రౌండ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం టర్ఫ్ వికెట్లో ప్రాక్టీస్ కోసం 100 కిలోమీటర్ల దూరమైన అగిరిపల్లి వెళ్లాల్సి వస్తోందని లలిత్ మాట్లాడుతూ జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతున్నానని, జట్టులో ఎంపిక అవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. లలిత్ తండ్రి పెద్దిరాజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జూనియర్ వారెంట్ అధికారిగా పనిచేసి గృహిణి, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ప్రాంతవాసి అయిన లలిత్ తండ్రి వృత్తిరీత్యా
మచిలీపట్నంలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియంలో 9వ తరగతి చదివే లలిత్ చదువులోనూ 90% పైగా స్కోర్ చేస్తున్నారు. లలిత్ ఆంధ్రప్రదేశ్ అండర్-14 టీంకు సెలెక్ట్ కావడంతో కోచ్ సుధాకర్ ఆధ్వర్యంలో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రముఖులు, క్రీడాభిమానులు, మచిలీపట్నం గొల్లప్రోలు వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. లలిత్ కృష్ణ పవన్, నేను అక్కడ స్టేట్ బి టీంకి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ ప్రాక్టీస్ సుధాకర్ సార్ దగ్గర, పిడి ప్రసాద్ సార్ దగ్గర కోచింగ్ తీసుకుని 2 నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ సెలెక్ట్ అయ్యాను. ఇంకా అక్కడ ఫెసిలిటీస్ బాగుండాలి, ఇది సరిపోదు, ఇంకా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. దేశం కోసం, ఇండియాకి ఆడాలని నా ఎయిమ్. ఇంకా ముందుకెళ్ళాలి, దీంతో ఆగకూడదని మొత్తం కష్టపడాలి. అలాగే నాతో పాటు చాలా మంది ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా సరైన ఫెసిలిటీస్ వస్తే వాళ్ళు కూడా ఇంకా చాలా బాగా ఆడతారు. పిడి ప్రసాద్ అండి. నేను అన్ని ఏజ్ గ్రూపుల్లో మచిలీపట్నం నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అన్ని ఏజ్ గ్రూప్లో రిప్రజెంట్ చేశాను. కొన్ని ఏజ్ గ్రూపులకి స్టేట్ క్యాప్టెన్గా కూడా రిప్రజెంట్ చేశాను అనమాట. సౌత్ జోన్ ఆడాను, బీసీసీఐ క్యాప్టెన్ చేశాను నేను. బందర్లో అవకాశాలు పుష్కలంగా ప్లేయర్స్ ఉన్నారండి. టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు, మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్. ఏంటంటే విషయం, ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు. ఈ చిన్న బాక్స్లోనే మేము ఆనిముత్యాలు లాంటి పిల్లల్ని తయారు చేసి వయప్రయాస అంటే డబ్బులు ఖర్చు అయినా వెనకాడకుండా తల్లిదండ్రులు మేము ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళని ఎంత దూరమైనా పంపించి కొంచెం ప్రాక్టీస్ టర్ఫికెట్, మా ఎందుకంటే మాకు టర్ఫికెట్ లేదు. మ్యాచ్లన్నీ సెలక్షన్స్ అనేవి టర్ఫికెట్ల మీద జరుగుతాయి. ఆ టర్ఫికెట్ ప్రాక్టీస్ కావాలంటే పిల్లలకి వారంలో ఒక 2 రోజులైనా మేము ఆగిరిపల్లి కానీ విజయవాడ కానీ తీసుకెళ్ళి అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు రకరకాల టీమ్స్తో మేము పిల్లలకి మ్యాచ్లు ఆడిపించి వాళ్ళకి మ్యాచ్ ఎక్స్పీరియన్స్, ఆ టర్ఫ్ మీద ఏ విధంగా ఎటువంటి మరి అనుభవం కావాలి, ఏ విధంగా ఆ టర్న్ లేకపోతే పేస్, ఆ వికెట్ ఎట్లా బిహేవ్ చేస్తుందో వాళ్ళకి నేర్పించడం అన్నీ మేము దగ్గరుండి చేస్తున్నామండి. మన దగ్గర లలిత్ లాంటి మంచి స్పిన్నర్స్ ఉన్నారు, ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు, లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, అలాగే మంచి బ్యాట్స్మెన్లు కూడా మన దగ్గర మంచి ఆల్రౌండర్స్. ఒకవేళ కనుక అందరికి ఒక మంచి నెట్ ప్రాక్టీస్ విత్ టర్ఫికెట్లతో ఒక ఫెసిలిటీ ఉంటే కనుక అద్భుతమైన ప్లేయర్స్ని ఇండియా కొరకు కూడా మనం ఇక్కడి నుంచి అందించండి. అటువంటి ప్రోత్సాహం గవర్నమెంట్ వారి దగ్గర నుంచి మాకు కావాలని. నా పేరు గుబ్బల సుధాకర్, నాది మచిలీపట్నం ప్రాపర్. మా బాబు పేరు లలిత్. ఇక్కడ మనకి 2 years నుంచి కోచింగ్ వస్తున్నాడు. ఇప్పుడు అండర్-14 స్టేట్కి సెలెక్ట్ అవడం చాలా హ్యాపీగా ఉంది. మేము ఎవ్రీ వీక్ బయటికి ప్రాక్టీస్ కూడా వెళ్తూ ఉంటాం, ఎందుకంటే ఇక్కడ సరైన లేక మేము ఇందులోనే ఆడుతున్నాం. 2 years నుంచి కూడా ప్రాక్టీస్, వీక్లీ విజయవాడ వెళ్ళటం, ప్రాక్టీస్ చేయడం, లేదా ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా వెళ్తాం. గవర్నమెంట్ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ప్లేయర్ని మేము తీసుకెళ్తాం. బందర్ నుంచి డిస్ట్రిక్ట్, స్టేట్ కాదు, ఇండియా కూడా ఆడే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు. కాకపోతే సౌకర్యాలు అంతంత మాత్రమే, కానీ ఇందులో నుంచి కూడా మేము బెస్ట్ తీయగలుగుతున్నాం. దానికి పేరెంట్స్, ప్లేయర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి 12కి 16 కూడా రెడీ అవుతున్నారు ప్లేయర్స్. వాళ్ళని కూడా మీరు త్వరలో చూస్తారు. అండర్-14 సెలక్షన్స్ వచ్చి యాక్చువల్గా మొన్న సమ్మర్లో జరిగినాయి. బట్ అక్కడ మన వాడికి డిసప్పాయింట్ ఎదురైంది. అంటే అనివార్య కారణం వల్ల మేమైతే సెలెక్ట్ అవుతాడని అనుకున్నాం. బట్ అదృష్టవశాత్తు మళ్ళీ టాలెంట్ స్పాటింగ్ అని ఏసీ వాళ్ళే కండక్ట్ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలోనే సెలెక్ట్ పెట్టారు. ఆ టాలెంట్ స్పాటింగ్లో మళ్ళీ మేము మనల్ని పంపిస్తే అక్కడ బ్యాటింగ్తో చాలా బాగా ఆడి సెలెక్టర్లు కూడా మనం డైరెక్ట్ సెంట్రల్ జోన్కి వేశారు. ఆ సెంట్రల్ జోన్లో పెర్ఫార్మెన్స్ బట్టి కూడా స్టేట్ బి టీంలోకి మనం తీసుకున్నాం. ఇంకా షెడ్యూల్ రాలేదు, సమ్మర్లో ఉంది. జిల్లాలో ప్రణాళికాబద్ధంగా భూముల రీసర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రణాళికాబద్ధంగా భూముల రీసర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. చల్లపల్లి మండలం మాజేరు గ్రామం జరుగుతున్న భూముల రీసర్వేను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు కోడూరు మండలం సాలెంపాలెంలో రీసర్వే ఎలా జరుగుతుంది అని
క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. యాక్చువల్లీ రైతులకి భూమి పైన నిజ నిర్ధారణ చేసేది గ్రౌండ్ ట్రూతింగ్ అంటాము. ఆ భూమి నిజ నిర్ధారణ చేసే దానికి మునుపు రైతులకి నోటీసులు ఇస్తున్నారా లేదా అనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులందరూ కూడాను పాజిటివ్గా మాకు రైతు నోటీస్ 3 రోజుల ముందరే ఇస్తున్నారు, వచ్చి మేము పాయింట్ చూపించిన తర్వాత పాయింట్స్ అన్ని ఫైనలైజ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ సిబ్బందికి విస్తీర్ణాల్లో ఏమైనా రికార్డులో ఉన్న విస్తీర్ణం భూమిలో ఉన్న విస్తీర్ణంలో తేడా వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అని ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది లేనట్టు రీసర్వే క్లియర్గా చేస్తాము. సో అంతేకాకుండా ఇక్కడ గ్రామంలో రైతులందరూ కూడా షరత్తు గల పట్టాకి సంబంధించి 22 పడడం వల్ల కొంచెం రిజిస్ట్రేషన్ ఇబ్బంది అయింది అని చెప్పారు. ఆ విషయం ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది. సో త్వరలోనే దానికి కూడా ఒక పరిష్కారం అనేది మనకి దొరుకుతుంది. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ మన కృష్ణా రివర్ కరకోడు కొంచెం పూడుకుపోవడం వల్ల దానికి సాల్ట్ వాటర్ అనేది అంతా పంట పొలాలకు వస్తూ ఉంది అని కూడా చెప్పారు. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు క్షేత్రస్థాయిలో విజిట్ చేసి దానికి ఏం పరిష్కారం చేయాలి అనేది నివేదిక సమర్పించాలని ఆదేశించడం జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో శ్రీ దుర్గానాగేశ్వర స్వామి రథోత్సవం శోభాయమానంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో శ్రీ దుర్గానాగేశ్వర స్వామి రథోత్సవం శోభాయమానంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మోపిదేవి మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లి గ్రామంలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివార్ల రథోత్సవ కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో సీఐలు కె ఈశ్వరరావు, గాజుల యువకుమార్ బందోబస్తు నడుమ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. చల్లపల్లి రాజావంశీయుల కుటుంబ సభ్యులు యార్లగడ్డ శివరామప్రసాద్, దాసరి శ్రీరామవరప్రసాదరావు, సర్పంచి అర్జా సంధ్యారాణిలతో పాటు పలువురు ప్రముఖులు తొలుత స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. తీన్మార్, డప్పు వాయిద్యాలు, భేతాళ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తుల కోసం నాటికలు, భజనలు, భక్తిగీతాలకు నృత్యాలు ప్రదర్శించారు.
కృతివెన్ను గుడిదిబ్బ గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. కృతివెన్ను గుడిదిబ్బ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు నిర్వహించిన తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాల నడుమ ఆలయం నుండి ఉత్సవ విగ్రహాలను శోభాయాత్రగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో హంసవాహనంపై శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాల కాంతుల్లో టపాసుల మోతల మధ్య భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. మాదాపు సుబ్రహ్మణ్యం గారికి ఉదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆలయ లోపల చక్కటి క్యూ లైన్ స్టేట్ రమేష్ రాజు గారికి ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమంలో భక్తులు అందరి సమక్షంలో. కృతివెన్ను మండలం గుడిదిబ్బ రైతులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగే అన్న సమారాధనకు 3 దశాబ్దాలుగా అండగా నిలుస్తున్నారు. కృతివెన్ను మండలం గుడిదిబ్బ రైతులు మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు 3 దశాబ్దాలుగా అన్న సమారాధనకు అండగా నిలుస్తున్నారు. కృతివెన్ను పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో స్వయంభుగా కొలువై ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించే అన్న సమారాధనను స్థానిక రైతులే కమిటీగా ఏర్పడి గత 33 ఏళ్లుగా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మొదటి 2 రోజులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, 3వ రోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. సుమారు 33 సంవత్సరాల క్రితం ఆలయానికి వచ్చిన భక్తులు భోజనానికి ఇబ్బందులు పడడం చూసిన గ్రామీణ రైతులు 1993లో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రారంభంలో 3 రోజుల ఉత్సవాలకు 5,000 నుంచి 10,000 మంది మాత్రమే హాజరై అన్నప్రసాదం స్వీకరించేవారు. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరిగి ప్రస్తుతం 50 నుంచి 60,000 మంది వరకు ఈ అన్న సమారాధనలో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి మహత్తర సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ సహకారం అందిస్తే మరింత విస్తృతంగా భక్తులకు సేవలు అందించగలమని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 5 ఏళ్ళ స్టార్ట్ అయిన కాడి నుంచి అలాగే పెరుగుతూ వచ్చింది. ఇవాళ పరిస్థితి 40 ఏళ్ళు దాటుతుంది. నిన్న ప్రత్యేకంగా 18,000 మంది అండి. నిన్న దాతలే మన గవర్నమెంట్ సహకారం కానీ దేవస్థానం సహకారం కానీ మాకు ఏమీ లేదు. ప్రభుత్వాన్ని మాకేమీ లేదు. మాకు కళ్యాణ మండపం ఒకటి మాకు ఇవ్వట్లేదు. మేమే కట్టుకుని రెంట్ కట్టుకుని చేస్తున్నాం. దీనికి మాకు 3 రోజులు కూడా మాకు ఇది ఫ్రీగా ఇవ్వాలి. దేవస్థానం ఇవ్వట్లేదండి మాకు. ఇది అడిగితే కూడా మా ఏమేమి చేయలేమన్నారండి. దేవస్థానం అందులో వర్కర్స్ కూడా మేమేమి చేస్తాం. అంతమంది ఉన్నా కూడా మేమే ఇక్కడ భోజనాలు పెడతాం. వాళ్ళకి కూడా నైట్ కూడా వాళ్ళు డ్రామా యాక్టర్లు కానీ ఎవరు వచ్చినా సరే మీకు మా దగ్గరే భోజనాలు. సాయంత్రం కళ్యాణం రోజున కూడా మేము ప్రసాదాలు అయ్యి మేము పెడతామండి. అక్కడ నైట్ ప్రసాదం కూడా మేము వాళ్ళు పెట్టరు. మేము ఇక్కడ వండించి పట్టుకెళ్ళి మేము అక్కడ సప్లై చేస్తాం వాళ్ళకి. ఖర్చు బాగా అవుతుందండి. ఇది ఖర్చు కూడా మేము తాళపోతే మేము తలకు 10,000 మేము వేసుకుంటున్నాం. ఇది మా కుర్రోళ్ళు ఉన్నారు. నాకు ఇందులో ఒక కమిటీ అనేది లేదు. ఒక ప్రెసిడెంట్ ఉండడో సెక్రటరీ ఉండడో ఎవరు ఉండరు. మేము 4 కూడా కూకుని మామూలు ఒకళ్ళు ఈ పని చేయండి, ఒకళ్ళు ఈ పని చేయండి అని చెప్పేసి ఎవరి పని వాడికి అప్పచెప్పేస్తామండి. వాడి పని అటు చేసుకుంటూ పోతాడు. అంతేగాని మళ్ళీ ఆడు ఇంకొకటి మళ్ళీ అప్పచెప్పడు. నాకు అప్పచెప్పారనుకోండి, నా పని ఏం చేసుకుంటానో ఆయన పని ఏం చేసుకుంటాడో. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి పేర్ని కిట్టుకు లేదని జనసేన నాయకులు హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి పేర్ని కిట్టుకు ఉందా అని జనసేన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు పవన్ కళ్యాణ్పై
వైసీపీ నాయకుడు పేర్నికిట్టు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పార్టీ సీనియర్ నాయకుడు కొట్టె వెంకట్రావు మాట్లాడుతూ పాలు లేకుండానే నెయ్యి తీసే ఘనత వైసీపీదని, పోర్టు నిర్మించకపోతే కోనేరు సెంటర్లో ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన చరిత్ర మీ తండ్రి పేర్ని నానిదని, తెలుసుకొని మాట్లాడకపోతే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా ఉండవని విమర్శించారు. నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాట్లాడుతూ తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వినియోగించారని తేలడంతో మసిపూసి మారేడుకాయ చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. మండల అధ్యక్షుడు గళ్ళా తిమోతి, సాయన శివయ్య, పినిశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు. మీరు 11 మంది అసెంబ్లీకి రండి, సిట్ ఇచ్చిన నివేదికలో కల్తీ లేదు, క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి నిరూపిస్తే మంత్రి పదవులకి ఎమ్మెల్యేలకి రాజీనామా చేస్తానని చెప్పినటువంటి నాయకులు కూటమి నాయకుల్లో ఉన్నారు. అసెంబ్లీకి రమ్మని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే, 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి మీరు కనీసం గవర్నర్ గారన్నా కూడా గౌరవం లేనటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక వికృతమైనటువంటి నాయకత్వానికి పరాకాష్ఠగా మీరు నిలిచారు. ముఖ్యంగా ఈ రోజున ఎందుకంటే తండ్రి ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకుని నువ్వు ఏదో చెప్పేస్తా ఉంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు. మరి 7 కొండల గురించి కనీసం నీకు అవగాహన కూడా లేదు. ఎందుకంటే కళ్ళ ముందు తిరిగినోడివి, చిన్నోడు కదా అని చెప్పి ఎవరేం పెద్దగా నీ మీద స్పందించలేదు. వాస్తవంగా అప్పటి జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 7 కొండలు దేనికి, 2 కొండలే చాలు అన్న విషయం బయటికి వచ్చిన తరమిలా హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా పోరాటం చేసినాయి. మొత్తం సప్తగిరులను పిలుస్తారు. ప్రతి కొండకి ఒక మహిమాన్వితమైనటువంటి పేరు ఉంది. నీలాద్రి అని, శేషాద్రి అని, అలా 7 కొండలకి కూడా 7 పేర్లు ఉన్నాయి. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆ ప్రాంతంలో స్వామి 2 కొండలకే పరిమితం చేయాలని రాజశేఖర రెడ్డి చెప్పిన మాట వాస్తవం. 100కి 100 పాళ్ళు ఆయన 2 కొండలే అని చెప్పి మిగిలిన 5 కొండలనే ఏం చేద్దాం అనుకున్నాడో కానీ 2 కొండలే అని చెప్పినప్పుడు వాస్తవం. తర్వాత ఈ అందరూ తిరగబడే పరిస్థితి వస్తే జీవో ఇచ్చాయండి. ఆ జీవో ఇవ్వాల్సిన పని ఏంటంటే ఆ 7 కొండలు అనేది ఇవ్వలేదా? కలియుగం పుట్టిన కాంచి 7 కొండలు ఆయన పేరు ఈయన పెట్టాడు ఏమంటే 7 కొండలు అని చెప్పి 7 కొండలు ఇచ్చి 7 కొండల స్వామి అని నేను అన్నాడా? కలియుగం ఎప్పుడు వచ్చిందో వెంకటేశ్వరం అప్పుడు ఉన్నాడు, అప్పటి నుంచి 7 కొండలే జీవో ఇచ్చారు. శేషాద్రి, నీలాద్రి అని పెద్ద జీవో ఆయనకి. మళ్ళీ ఆయన ఆల్రెడీ అంతకుముందే ఎప్పుడో కలియుగం పుట్టిన కాంచి ఆ కొండలు అట్లాగే ఉన్నాయి, అట్లాగే కొలుస్తున్నారు. ఆ వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు 36 గంటలైనా 40 గంటలైనా లైన్లో క్యూలో ఉండి ఓపికగా ఆయన ప్రేమతో దర్శనం చేసుకుంటారు. మేము మొన్న వెళ్ళాం, మా 13 గంటలు పట్టింది. అయినా కూడా ఎవరో ఖచ్చితంగా మనం దర్శనం చేసి పెట్టుకెళ్ళాలి. అంత ప్రేమతో కొలుచుకున్న దేవుడిని చెత్త కింద మాట్లాడి పాలు లేకుండా, నెయ్యి లేకుండా, వెన్న లేకుండా నెయ్యి తెస్తారు వీళ్ళు. ఆ పాలు లేకుండా ఎక్కడన్నా నెయ్యి వస్తుందంటే పాలలోంచి తీసిన వెనలోంచి రావాలి, వెనశుద్ధ చేసుకుని పక్కన పెడితే రావాలి. వెనశుద్ధ ఉండదు, పాలు ఉండవు, వీళ్ళు మాత్రం నెయ్యి తీసుకొచ్చేస్తారు. అట్లా చేసే 11 సీట్లకు వచ్చారు. ఇంకా పెద్దాక ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకు, ఆల్రెడీ 2 కొండలు అని చెప్పి ఆయన ఆ కొండకు కొట్టి ఇదైపోయాడు. గతంలో కూడా పెద్ద ఆయన నాయకుడిని పెద్ద గొప్ప చెప్తున్నాడు గిట్టు గారు అనే వ్యక్తి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ తిరుమల వ్యవహారం మీద మాట్లాడారో దానిలో గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఇన్ని మీడియా వేదికల్లో చూసాం. తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి 2 కొండలుంటే చాలదా అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు యావత్ ప్రపంచం తెలుసు. కానీ తర్వాత మరి హిందువుల దగ్గర నుంచి ఏదైనా ఇబ్బందులు వచ్చేస్తే ఆ రాబోయే రోజుల్లో నేను ముఖ్యమంత్రిగా ఉండలేనా అని చెప్పేసి దానికి ఏదో ఆ 7 కొండల పేర్లను ప్రస్తావిస్తూ తర్వాత ఆయన మాట్లాడేసిన తర్వాత జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏదో జీవోలు తీసుకొచ్చేసి నేనున్నాను, నేను విన్నాను, నేను మీకు చూపిస్తానంటే కుదరదు. ఆ రకంగా నువ్వు మాట్లాడాలంటే రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు కిట్టు. మన నియోజకవర్గంలోనే మీ నాన్న 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా వెలగబెట్టారు. ఈ 15 సంవత్సరాల్లో ఫస్ట్ తలెత్తిన మాట ఇక్కడ పోర్టు కావాలని. అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా మీ నాన్నగారు ఇక్కడ పోర్టు గురించి ఆలోచించి పోర్టు తీసుకురాగలిగినోడైతే ఈ పాటికి మచిలీపట్నం ఏ స్థాయిలో అభివృద్ధి చెందేదో మీ ఊహకే వదిలేస్తున్నాం. గౌరవ ఎంపీ వర్యులు బాలశౌరి గారి దయ వల్ల, ఆయన తెచ్చిన నిధుల వల్ల మరి ఈ రోజున పవర్ ఫైనాన్స్ అనే దానివల్లే ఈ రోజున పోర్ట్ అనేది పూర్తవుతుంది. మీకు ఆ విషయంలో సిగ్గు తెచ్చుకోవాలి, కానీ ఆ విషయాన్ని చెప్పడానికి కూడా మీకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.